సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 50కి పైగా కథలు విని ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే ప్రచారం ఫిలిం నగర్ లో ఊపందుకుంది. తన రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినాను గుర్తించాక వెంకీ కాంబోల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతకుముందు సానుకూలంగా స్పందించిన వాళ్ళను సైతం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ 77 డైరెక్టర్ ని దాదాపుగా లాక్ చేసుకున్నారని తెలిసింది. దసరా ముల్లోడు అనే టైటిల్ తో ఈ చిత్రం మోస్తుందని సమాచారం. సామాజిక వర్గం ఉన్న రచయితల్లో ఒకరైన నందు 5-6 నెలల క్రితమే వెంకటేష్ కు ఒక కథను చెప్పారు. సురేష్ బాబుకి కూడా బాగా నచ్చింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ట్విస్టింగ్ పాయింట్ కూడా ఉందంట. దర్శకత్వం అనుభవం లేని నందు దాన్ని హ్యాండిల్ చేయలేడనే అనుమానంతో కేవలం కథ మాత్రమే తీసుకునేలా అంగీకారం కుదిరిందని సమాచారం. మరి దర్శకుడు ఎవరయ్యా అంటే హరిశంకర్ పేరు వినిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినా అతని మీద నమ్మకంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది. దాంతో ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. 2026 సంక్రాంతి బరిలో దింపాలనే ప్రాథమిక టార్గెట్. నిర్మాత ఎవరు తదితరుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు కొంచెం టైం పట్టేలా ఉండటంతో హరిశంకర్ కు మరొక ప్రాజెక్టు చేసేందుకు తగినంత సమయం ఉంది. రామ్ బాలకృష్ణులకు నెరేషన్ ఇచ్చాడు, కానీ అవి కూడా టైం డిమాండ్ చేస్తున్నాయట. సో మరి వెంకీది నిజంగా ఓకే అయితే మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ నమ్మే స్టార్స్ దొరకడం ఎవరికైనా అదృష్టమే. దాన్ని సంపూర్ణంగా వాడుకోవడం హరిశంకర్ చేతుల్లోనే ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్స్ సిసిరోలియోనే సంగీత దర్శకుడిగా తీసుకుంటారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు వెంకీ. కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశారు. సీనియర్ హీరోస్ ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఈ మూవీ చరిత్రలో నిలిచిపోయిందని చెప్పాలి. వెంకటేష్ లాంటి స్టార్ హీరో సైతం మరొకసారి తన మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తారనే విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసి చూపించాడు. ఇక అందుకే వెంకటేష్ దసరా బుల్లోడు సినిమాతో మరొకసారి సంక్రాంతి బరులు దిగాలని చూస్తున్నారట. మరి చిత్రం మీద ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.